ప్రభుత్వం ఎన్ని హామీలు ఇచ్చింది, ఎన్ని అమలు చేసింది, ఏ దిశగా ఈ ప్రభుత్వం నడుస్తున్నది ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి, ఒక్కసారి ఆలోచించండి. రేవంత్ రెడ్డి గారు స్వయంగా చెప్పినారు, కేసీఆర్ గారు ₹1,00,000 రుణమాఫీ చేసినారు, ఆ రుణమాఫీ చేసిన ఓట్లన్నీ నాకే వస్తాయనుకుంటున్నాడు. నేను విజ్ఞప్తి చేస్తున్నా రైతు సోదరులారా, మీరందరూ వెంటనే బ్యాంకుకు కొండి. కేసీఆర్ గారి ద్వారా ₹1,00,000 రుణమాఫీ జరిగిన వాళ్ళు కూడా బ్యాంకుకు కొండి, తాజాగా కొత్తగా మరొక ₹2,00,000 రుణం తెచ్చుకోండి. నేను వస్తున్నా డిసెంబర్ 9 నాడు మొదటి సంతకం పెడతా, రుణమాఫీ చేస్తా, మీరు వెంబడే ఉండి రుణం తెచ్చుకోండి, నేను వెంబడే రాగానే సంతకం పెడతాను అనే మాట డిసెంబర్ 9 నాడే 2,00,000 రుణమాఫీ చేస్తానని చెప్పిన మాట గుర్తు పెట్టుకోండి అని చెప్పి, గుర్తు తెచ్చుకోండి అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను. దుమ్మెత్తి పోసినారు కేసీఆర్ ప్రభుత్వం మీద. ఏమన్నారు? కేసీఆర్ గారు భూస్వాములకే డబ్బులు ఇస్తున్నాడు, భూ యజమానులకే డబ్బులు ఇస్తున్నాడు, కౌలు రైతులను పట్టించుకోవడం లేదు. కేసీఆర్ భూ యజమానులకు రైతు బంధు ఇస్తే నేను కౌలు రైతులకు కూడా రైతు బంధు ఇస్తానన్నాడు. మరి కౌలు రైతులకు రైతు భరోసా వచ్చిందా, రైతు బంధు వచ్చిందా రాలేదా నాకంటే బాగా మీకే తెలుసు. నిజంగా చెప్పాలంటే కేసీఆర్ గారు ఉన్నప్పుడేమో నాట్లు వేసేటప్పుడు రైతు బంధు పడేది, కేసీఆర్ గారు ఉన్నప్పుడు వరి నాట్లు వేసే టైంలో రైతు బంధు పడేది. రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఓట్లు వేసే టైంలో రైతు బంధు వేసి ఆలోచన చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు, మీ కళ్ళ ముందే కనబడతా ఉంది. కౌలు రైతులకు మాటిచ్చి తప్పిండు, వ్యవసాయ రైతు కూలీలకు నెలకు ₹1,000 అన్నాడు, వాళ్ళకు కూడా నెరవేరలేదు. ఒక్కటంటే ఒక్క హామీ రైతులకు ఇచ్చింది, నెరవేరలేదు. కానీ ముఖ్యమంత్రి తెంపరితనం చూడండి, ఈ ముఖ్యమంత్రి ఎంత పచ్చిగా అబద్ధాలు చెప్తున్నాడంటే నిజంగా అలా అబద్ధాలు చెప్పాలంటే ధైర్యం కావాలి. ధైర్యంగా చెప్తున్నాడు ఆయన ఎన్నికల ప్రచారంలో. 6 గ్యారెంటీలు ఇచ్చినాము, 5 గ్యారెంటీలు అమలైపోయినాయి అని ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు. నేను ఇక్కడికి వచ్చిన మా తమ్ముళ్ళని, మా చెల్లెలని నేను అడుగుతా ఉన్నా, 6 గ్యారెంటీల్లో 5 గ్యారెంటీలు అమలైన మాట వాస్తవమేనా? రేవంత్ రెడ్డి గారు చెప్పే మాట వాస్తవమా అబద్ధమా? అబద్ధం అంటే ఒక్కసారి చేయలేబట్టండి, అబద్ధమైతే ఒక్కసారి చేయలేబట్టండి. మరి అబద్ధమైతే ఈ అబద్ధాల ప్రభుత్వాన్ని, అబద్ధాల ముఖ్యమంత్రిని తప్పకుండా ప్రశ్నించే గలం రాకేష్ రెడ్డి రూపంలో రేపు శాసనమండలికి పంపించండి అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను. మీ అందరికీ మాట ఇచ్చినాడు, రైతులతో పాటు ప్రతి వర్గానికి మాట ఇచ్చినాడు. మా ఆడబిడ్డలు ఇక్కడ ఉన్నారు. రాష్ట్రంలో తెలంగాణలో 18 ఏళ్ళు నిండిన ఆడబిడ్డలందరికీ నెలకు ₹2,500 నేను వారి ఖాతాలో వేస్తాను, 100 రోజుల్లోనే ఈ కార్యక్రమం పూర్తి చేస్తాను అన్నాడు. ఇవాళ బాధ ఎక్కడ అనిపిస్తుందంటే రేవంత్ గారు నమ్ముతున్నాడు బలంగా, ఒక్కసారి కాదు మిమ్మల్ని ఎన్నిసార్లు మోసం చేయొచ్చు అనుకుంటా ఉన్నాడు. అందుకే రాహుల్ గాంధీ గారు తెలంగాణకు వచ్చి అబద్ధం చెప్తాడు. ఎప్పుడో ప్రారంభమైన మహాలక్ష్మి పథకం నెలకు ₹2,500 ఖాతాల్లో పడుతూ ఉన్నాయి అని ఆదిలాబాద్లో రాహుల్ గాంధీ గారు చెప్తారు. ఉత్తరప్రదేశ్లో శ్రీమతి ప్రియాంక గాంధీ గారు ఆమె చెప్తున్నది, తెలంగాణలో మా ప్రభుత్వం నెలకు ₹2,500 మహిళల ఖాతాల్లో జమ చేస్తున్నది అని పచ్చి అబద్ధాలు వాళ్ళ పార్లమెంట్ ఎన్నికల సభల్లో డైరెక్ట్గా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ నేరుగా చెప్తా ఉన్నారంటే ఎంత తెంపనితనం, ఎంత ధైర్యం, ఎంత మోసం దయచేసి ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నాను. మరి ఇవాళ కొత్తగూడెంలో తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క మహిళ ఖాతాలోనన్నా 2,500 పడ్డాయా? ఎక్కడా పడలేదు. పెద్ద మనుషులకు చెప్పినారు, ముసలోళ్ళకి కేసీఆర్ ఇంట్లో ఒక్కరికే ఇస్తున్నాడు, నెలకు ₹2,000 ఇస్తున్నాడు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే నెలకు 4,000 వస్తుంది. కేసీఆర్ ముసలవ్వకో ముసలయ్యకో ఇద్దరిలో ఒక్కరికే ఇస్తున్నాడు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఇంట్లో ఇద్దరికి పెన్షన్ ఇస్తామనే మాట రేవంత్ రెడ్డి గారు స్వయంగా చెప్తున్నారు. ఒక్కరికన్నా కనీసం 100 రోజుల్లో ఇస్తామన్నారు, ఒక్కరికన్నా 4,000 ఇస్తాం, రాలేదు. రాకపోగా జనవరి నెలలో ఇవ్వాల్సిన ₹2,000 కూడా ఎగ్గొట్టిండు రేవంత్ రెడ్డి. మరి ఇట్లాంటి మోసకారులు 6 గ్యారెంటీల్లో 5 అమలైపోయినాయి అని అదరగొట్టే ఉపన్యాసాలు, మోసపూరిత మాటలు మాట్లాడుతుంటే విద్యావంతులు, గ్రాడ్యుయేట్లు మీరు ఉదాసీనంగా ఉంటే, నిర్లిప్తంగా ఉంటే మళ్ళీ ఆ పార్టీకే ఓటేస్తే మోసానికి ఓటేసినట్టు అవుతుంది, మోసానికి ఊతం ఇచ్చినట్టు అవుతుంది. మోసకారుని మళ్ళీ గెలిపిస్తే వాళ్ళు అదే వైఖరి మళ్ళీ కొనసాగించే ప్రమాదం ఉంటుంది. దయచేసి ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఇంకొక మాట నేను అడుగుతా ఉన్నాను, మీరు కళ్ళలోనైనా అనుకున్నారా ఒక్క మెడికల్ కాలేజీ లేని ఉమ్మడి ఖమ్మం జిల్లాలో
ఒక్క మెడికల్ కాలేజ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ లేని ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 2 మెడికల్ కాలేజీలు వస్తాయని, అందులో ఒకటి మన కొత్తగూడెంకి వస్తుందని ఎప్పుడన్నా కలలో నేను అనుకున్నారా? దయచేసి ఆలోచించమని కోరుతా ఉన్నాను. 65 ఏళ్లలో స్వాతంత్రం వచ్చిన తర్వాత 65 ఏళ్లలో ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 65 ఏళ్లలో మొత్తం తెలంగాణలో పెట్టిందే 3 మెడికల్ కాలేజీలు. కానీ 9.5 ఏళ్ల కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఆ సంఖ్యను 33 మెడికల్ కాలేజీలకు తీసుకొని పోయిన మాట వాస్తవమా కాదా ఒక్కసారి ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నాను. 3 మెడికల్ కాలేజీలు ఎక్కడ? 33 మెడికల్ కాలేజీలు ఎక్కడ? 33 మెడికల్ కాలేజీలతో పాటు 33 నర్సింగ్ కళాశాలలు, 33 టీచింగ్ హాస్పిటల్స్ ఇవన్నీ కూడా జరిగినాయి. భద్రాద్రి కొత్తగూడెం అనే పేరిట ఆ భద్రాద్రి సీతారామ స్వామి గారి పేరు మీద ఈరోజు కొత్తగూడెంని జిల్లా కేంద్రం చేసి మీకు ఖమ్మం పోయే అవసరం లేకుండా కొత్తగూడెంలోనే కలెక్టరు, ఎస్పీ, జిల్లా అధికారులందరినీ కూర్చోబెట్టిన ఘనత కేసీఆర్ ప్రభుత్వంగా కాదా ఒక్కసారి